మనం యూజువల్ కామన్గా ఇండియాలో మనకు ట్రెండింగ్లో ఉన్న 2 ఇంజెక్షన్స్ గ్లూటథాన్ అనేది. ఓకే. ఈ గ్లూటథాన్ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ట్రెండింగ్లో ఉంది, తీసుకుంటున్నారు. లాస్ట్ 5 ఇయర్స్లో అవేర్నెస్ పెరిగి ఆన్లైన్లో తెప్పించుకొని ఇంట్లో తెప్పించుకుంటున్నారు. 99% ఆఫ్ ద టైం గ్లూటథాన్ చాలా సేఫ్. ఓకే. మ్యాక్సిమం వస్తే చిన్న చిన్న ఎలర్జిక్ ర్యాష్ లాంటివి రావచ్చు కొన్నిసార్లు, కొంతమంది పడకపోతే. అంతే తప్ప మీరు చెప్పినట్టు కార్డియాక్ లోడ్ పడి కార్డియాక్ ఫెయిల్యూర్ అయ్యేంత స్ట్రాంగ్ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. సో కమింగ్ టు ఫస్ట్ పాయింట్, గ్లూటథాన్కి వచ్చేసరికి. సెకండ్కి వచ్చేసరికి యాంటీ ఏజింగ్కి వాడే మోస్ట్ కామన్ ఇంజెక్షన్స్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 5-6 ట్రెండింగ్ ఉంది, ఎన్ఏడి ఇంజెక్షన్స్. ఎన్ఏడి ప్లస్ ఏం చేస్తుందంటే బాడీలోకి వెళ్ళి మనం మైటోకాండ్రియా అంటాం, దట్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద హౌస్ మన బాడీ అంటాం. మైటోకాండ్రియాని స్టిమ్యులేట్ చేసి ఫ్లేరప్ చేస్తుంది. సో మైటోకాండ్రియా స్టార్ట్ ఫైరింగ్. సో కొంత ఫ్లషెస్ లాగా రావడం, హార్ట్ ఫ్లషెస్ లాగా, అంటే ఇవాళ ఎనర్జీ రిలీజ్ అవుతుంది బాడీలో. తర్వాత కొన్నిసార్లు లైట్గా ఎలర్జిక్ ఇష్యూస్ లాంటివి, ఇలాంటి తప్ప ఇంతవరకు ఈ 2 ఇంజెక్షన్స్లో మేజర్ అంటే మీరు మన షిఫాలీకి అయి జరిగినంత ఇన్సిడెంట్ ఎక్కడ వరల్డ్లో ఎక్కడ రిపోర్ట్ అవ్వలేదు. మైనర్ రియాక్షన్స్, ఇంజెక్షన్ సైట్ రియాక్షన్స్, హార్ట్ ఫ్లషెస్, ఎలర్జిక్ రియాక్షన్స్ అనేది కామన్. కార్డియాక్ని ఎఫెక్ట్ చేసేంత మెడిసిన్స్ ఈ 2 అట్లీస్ట్ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్, కామన్గా వాడే ఇంజెక్షన్స్ అయితే లేవు. ఇది కాకుండా తన పర్టికులర్ కేసు నేను అస్టర్డే మీరు చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ చెప్పిన తర్వాత నేను వెంట్ త్రూ హర్ కేస్ రిపోర్ట్. షీఈస్ ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ సీజర్స్ ఉంది, తనకి సీజర్స్ అటాక్స్ ఉన్నాయి. అంటే మన తెలుగు వాళ్ళు కొంతమంది సీజర్స్ అంటే ఫిట్స్ అని అర్థం. ఫిట్స్ తో ప్రాబ్లం ఉంది అండ్ షీఈస్ ఆన్ ట్రీట్మెంట్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. అండ్ షీ రిపోర్టెడ్ టు హ్యాడ్ మల్టిపుల్ ఎపిసోడ్స్ ఆఫ్ సీజర్స్ ఇన్ లాస్ట్ ఒక 5-6 ఇయర్స్లో. సో షీఈస్ ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ ఉంది. ఒక పాసిబిలిటీ తను హైపోగ్లైసిమియా ఉంది, అంటే ఫుడ్ షీఈస్ అన్ ఫాస్టింగ్ స్టేట్. ఓకే. ఏదన్నా ఈ ఫాస్టింగ్ స్టేట్ సేమ్ టైంలో ఈ మెడిసిన్ తీసుకోవడము, ఈ ఫిట్స్, ఈ కాంబినేషన్ ఏదన్నా రాంగ్ వర్క్ చేసి ఉండే ఛాన్స్ ఉంది తప్ప ఇంజెక్షన్ని ఇక్కడ బ్లేమ్ చేయడం అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కరెక్ట్. ఈవెన్ ఆర్తి అగర్వాల్ గారు కాలం చేసినప్పుడు కూడా అందరూ అనుకున్నారంటే లైపోసెక్షన్ వల్ల చనిపోయారని, బట్ ఇట్స్ నాట్ దట్. తనకి యాక్చువల్లీ రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయి. తను వెళ్ళిన సర్జరీకి ఆ టైంలో నాకు ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉందని తన డాక్టర్కి చెప్పలేదు. ఆ విషయం అప్పుడు తర్వాత వాళ్ళ పేరెంట్స్ ద్వారా తెలిసిన విషయం. ఏదైనా ఒకటి ఈ విషయం జరిగినప్పుడు నిజాలు తెలుసుకోకుండా ఎవరైనా సరే అది వేరే దారులు తీస్తూ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. అది కొంచెం బాధగా అనిపించింది నాకు. సో దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనిపించింది సార్. యాక్చువల్లీ డాక్టర్ గారు కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నారు, ఏంటంటే ఇంకా యంగ్గా కనిపించడానికి. యాక్చువల్లీ రీసెంట్లో నిజం సార్, అంటే నేను ఐఎమ్ నాట్ జోకింగ్, రియల్ ఐమ్ టెలింగ్ యూ. మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 3 నెలల నుంచి 2-3 సార్లు మనం కలిసినట్టున్నాం మన కార్యక్రమం ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పటికి ఇప్పటికీ కూడా మీలో చాలా డిఫరెన్స్ వచ్చింది, మీ స్కిన్ కానీ మీ ఫిట్నెస్ కానీ ఎవ్రీథింగ్. సో ఆయన కొన్ని ఫాలో అవుతున్నారు, అవి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నాను. రహస్యం చెప్పేస్తారా? రహస్యం లేదు, ఇందులో మీరు అందరు చేసేదే ఎందుకు. ఈటింగ్ క్లీన్, మేబీ కంప్లీట్ అవాయిడెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఒకటి మ్యాక్సిమం. మినిమల్ ముందు కొంచెం సోషల్ డ్రింకింగ్ ఉండేది, ఐ థింక్ ఐ క్విట్ ఆల్మోస్ట్ once or twice a month, very minimal. Extremely social అనుకోండి అది. I can consider as ఆల్కహాల్ తాగేమని చెప్పలేము. తర్వాత ఫిట్నెస్ అంటే అట్లీస్ట్ వీక్లీ 4 days ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒకటి. తర్వాత ఎనమెన్ సప్లిమెంట్స్, రైట్. ఎనమెన్ అండ్ కోక్యూ అంటాము. ఈ 2 కూడా బాడీలో న్యాచురల్ కొలాజన్ స్టిమ్యులేట్ చేసేసి మన వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. సో స్కిన్ విల్ న్యాచురల్లీ లుక్ గుడ్. స్కిన్కి సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు. స్కిన్కి మనం స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుని సరిపోదు. వితౌట్ మీ ఇంటర్నల్గా హెల్త్ సరిగ్గా లేకుండా స్కిన్కి మనం ఎంత పౌడర్ వేసుకున్నా కూడా యూ లుక్ పేల్, కరెక్ట్, యూ నాట్ హెల్దీ. సో స్కిన్ హ్యాస్ టు బి న్యాచురలీ హెల్దీ. డీటాక్స్, గుడ్ స్లీప్, మినిమల్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అట్లీస్ట్ 30 minutes ఆఫ్ సన్లైట్ ఎవ్రీ డే, అండ్ స్లీప్ ఆన్ టైమ్. ఇవి కనుక చేయగలిగితే 40-50% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ కేర్. ఇన్ అడిషన్ టు దట్ few supplements మీ రిక్వైర్మెంట్ బట్టి. Vitamin D I recommend to most of the people. Magnesium zinc combination supplements. Post 40 వాళ్ళకి NMN I recommend NMN. NMN అంటే ఎగ్జాక్ట్ అర్థం ఏంటి? NMN అంటే మనకు ఇది బి కాంప్లెక్స్లో ఉండే ఒక పర్టికులర్ థింగ్.
ఇది మన బాడీలో అన్ని ఫంక్షన్స్కి ఇది కోఎంజైమ్. రైట్. సో బెనమిన్ వల్ల ఏజింగ్ స్లో అవడంతో పాటు డిఎన్ఏ రిపేర్ కూడా అవుతుంది, ఓకే. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, స్లీప్స్ ఇంప్రూవ్ అవుతాయి, మజిల్ రికవరీ పెరుగుతుంది. సో ఓవరాల్గా మీ ఓవరాల్ సిస్టమ్కి ఇది యాక్ట్స్ లైక్ యాడ్ ఆన్. టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుందా? బోత్. ఇప్పుడు షిఫాలి నేను ఐ సస్పెక్ట్, నాకు తెలియదు, అంటే మనకు కరెక్ట్గా వాళ్ళు ఇంకా డిస్ప్లే చేయలేదు ఎనమని, అది మోస్ట్లీ ఎనమన్ ఇంజెక్షన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. రైట్. ఎనమిన్ కాకుండా ఇంకోటి కూడా చెప్పారు, గ్లూటాథైన్. అది గ్లూటాథైన్. సో అది రెండు కాంబినేషన్లో కూడా మనం వర్క్ చేయొచ్చా, లేకపోతే % డిఫరెంట్గా ఉంటుందా? యూజువల్గా యాంటీ ఏజింగ్ వాడే కామనెస్ట్ ఇంజెక్షన్స్ వరల్డ్ వైడ్ ఈ రెండే ఇంజెక్షన్స్. అంటే ఇది కాకుండా హార్మోన్స్ ఇస్తారు, బట్ ఐవీ ఫామ్లో ఇవ్వరు. అది హార్మోన్స్ ఏదైనా ఇంజెక్టబుల్స్ కానీ లేదంటే ప్యాచెస్ రూపంలో ఇస్తారు, క్రీమ్స్ లాగా. మెన్ అండ్ ఉమెన్కి వేరు వేరు ఉంటాయి మనకి. అది పోస్ట్ మెనోపాజల్కి ఉమెన్కి ఒకలా ఉంటుంది. అండ్ 40s 50s తర్వాత మెన్లో యూజువల్గా న్యాచురల్ హార్మోన్స్ డిక్లైన్ అవుతాయి. సో వాళ్ళకి విల్ గివ్ యూ సమ్, వాళ్ళ న్యాచురల్ హార్మోన్స్ని జెల్ ఫామ్లో ఓడిస్తాం ఒకసారి, అండ్ విల్ స్టిమ్యులేట్ దేర్ న్యాచురల్ యాక్సెస్. రైట్. అంటే ఎవరైనా సపోజ్ మీ దగ్గరికి వచ్చి 40sలోనో 50sలోనో వచ్చి మీలాగా నేను యంగ్గా తయారవ్వాలండి అని అంటే ఎగ్జాక్ట్లీ మీకు కావాల్సిన టెస్ట్లు ఏమిటి, ప్రాసెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? కంప్లీట్గా బాడీ ఇవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ పారామీటర్స్ అని చెక్ చేసుకోవడము, తర్వాత వాళ్ళ బాడీలో కంపోజిషన్ ఎట్లా ఉంది, స్కెల్టల్ మజిల్ ఎట్లా ఉంది, లేదంటే ఫ్యాట్ కంపోజిషన్ ఎంత ఉంది, దాన్ని రివర్స్ చేయడానికి వాళ్ళ లైఫ్ స్టైల్కి ఏమి యాడ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆల్రెడీ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి మినిమల్ రిక్వైర్మెంటే ఉంటుంది. కరెక్ట్. కొంతమందికి ఆల్రెడీ చేసి కూడా వాల్యూమ్ రాదు వాళ్ళకి. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెయిన్ మసిల్. వాళ్ళకి వీ మైట్ యాడ్ సమ్ హార్మోన్ ట్రీట్మెంట్స్. ఎందుకంటే హార్మోన్ డిప్లీట్ అయినప్పుడు వాళ్ళకి మజిల్ గెయిన్ ఉండదు. సో స్టెరాయిడ్స్ కాకుండా బాడీలో ఉండే న్యాచురల్ హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి మనకు వీ హ్యావ్ వేరియస్ ట్రీట్మెంట్స్ రైట్ నౌ. పెప్టైడ్ ట్రీట్మెంట్స్ అని వచ్చాయి ఇప్పుడు మార్కెట్లో. సో ఈ పెప్టైడ్స్ వల్ల బాడీలో ఉన్న న్యాచురల్ హార్మోన్ యాక్సెస్ని మళ్ళీ మనం స్టిమ్యులేట్ చేస్తాం. రైట్. సో దానివల్ల ఈజీ గెయిన్స్, అంటే వాళ్ళకు 30sలో 25లో ఎట్లా గెయిన్ అవుతారో అట్లా గెయిన్ అయిపోతారు. అదర్వైజ్ నాట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ బాడీ టు రిపేర్ లైక్ 20 years మ్యాన్. ఓహో. రైట్. అంటే ఈ ప్రాసెస్ మనకి ఎన్నాళ్ళు పడుతుంది అంటారు మీ ఉద్దేశం? యూజువల్గా మనకు అంటే సైమిల్టేనియస్గా వాళ్ళ ట్రైనింగ్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ద లైఫ్. నేను ఇంట్లో కూర్చొని పడుకుంటాను, నాకు జస్ట్ ఇంజెక్షన్స్తోని మజిల్స్ రానే కుదరదు. మజిల్ ఇంజురీ అవ్వాల్సిందే, ఇన్ఫ్లేమ్ అవ్వాల్సిందే, అది హీల్ అవ్వాలి. సో దట్స్ హౌ యూ గ్రో ఏ మసిల్. వితౌట్ స్కెల్టల్ మజిల్ ఈరోజు ఏజింగ్లో మీరు ఇఫ్ లుక్ ఎట్ ఎనీ వన్ హూ ఇస్ ఎట్, మీరు టాప్ హీరోస్ ఎవరిని తీసుకున్నాం హాలీవుడ్ అందరూ కూడా, బ్రాడ్ పిట్ కానీ 55-60s సల్మాన్ ఖాన్ తీసుకోండి, మజిల్ లేనిది వాళ్ళకి అది ఏజింగ్ ఫాస్ట్ వచ్చేసింది. నౌ ఇట్ ఈస్ ద రీజన్ స్కెల్టల్ మజిల్, టోటల్ మజిల్ కంపోజిషన్ తగ్గకుండా మెయింటైన్ చేయడం వన్ ఆఫ్ ద యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఇప్పుడు. సో దానికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. ఫాలిస్టాటిన్ ట్రీట్మెంట్ అంటాం. బాడీలో న్యాచురల్గా మజిల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేసే కొన్నిటిని మనం రివర్స్ చేసేస్తాం, దాన్ని తీసి మజిల్ సింథసిస్కి యూజ్ చేయడానికి ఈ ఫాలిస్టాటిన్ ట్రీట్మెంట్ అని ఇస్తాం. దీంతో ఏమైందంటే బాడీ న్యాచురల్గా మజిల్ సింథసైజ్ చేసుకుంటుంది, మినిమల్ స్టిమ్యులేషన్తో మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. ఇది న్యూ ట్రెండ్. సో దీనివల్ల జీన్ థెరపీ అంటుంది. మీ బాడీ విల్ అండర్స్టాండ్, ఓకే నేను మళ్ళీ హ్యావ్ టు స్టార్ట్ పంపింగ్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలని సిగ్నలింగ్ ఇస్తుంది డిఎన్ఏకి. రైట్. ఎస్పెషల్లీ ఇప్పుడు పర్సన్ టు పర్సన్ ప్రతి మనిషి శరీరంలోనూ ఒక్కొక్క పార్ట్లో ఫ్యాట్ ఒక్కొక్క చోట మనకి డిపాజిట్ ఉంటూ ఉంటుంది. సో సపోజ్ లైపోసెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే చాలామందికి దాని మీద అవేర్నెస్ లేదు. లైపోసెక్షన్ అనగానే వాళ్ళు అమ్మో ప్రాణం పోతుందన్న పాయింట్లోనే చాలామంది ఆలోచిస్తున్నారు. సో నేను చాలామందిని ఎడ్యుకేట్ చేస్తున్నాను, బట్ సింగిల్గా మనం చెప్పడం అనేది వేరు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అబ్బా అది అసలు పెద్ద విషయమే కాదు, ఏ పార్ట్ మనం రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పార్ట్కే మైన్యూట్గా మనం అనెస్థీషియా ఇచ్చి కూడా రెడ్యూస్ చేయొచ్చు. పార్ట్ వైజ్ చిన్న పార్ట్ వైజ్ కూడా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు అని. సో చాలామందికి ఉన్న డౌట్స్ని ఈరోజు మీతోటి కొన్ని క్లారిఫికేషన్ ఇప్పిద్దామనే ఉద్దేశం. నిజానికి ఒక మనిషి టోటల్ బాడీలో శరీరంలో ఏ పార్ట్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్నా సరే మనం తగ్గించుకునే అవకాశం ఉందా లైపోసెక్షన్తో? జనరల్గా మనం లైపోసెక్షన్ చేసే ఏరియాస్ అరౌండ్ ద ట్రంక్, టమీ చుట్టూ, ఆర్మ్స్, లెగ్స్, కాఫ్లో కూడా చేస్తాం బట్ వెరీ రేర్. 4 armsలో చేయము. మెన్లో యూజువల్గా బ్రెస్ట్ మీద చేస్తాం, ఉమెన్లో కూడా చేయొచ్చు. మనం ఫేస్లో కూడా డబల్ చిన్ వరకు చేసుకోవచ్చు. కొంతమంది ఫేస్ లోవర్ పార్ట్లో కూడా చేస్తాం. బట్ ఇప్పుడు ఐడియల్ బిఎంఐలో లేకుండా, అంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, ఉమెన్లో వేరు ఉంటుంది. మెన్లో 25% వరకు అలౌడ్, 20 to 25% ఇస్ నార్మల్. ఉమెన్లో అప్ టు 33% వరకు బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. వాళ్ళ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనం లైపోసెక్షన్ని టూల్గా వాడాం.
సో దాని బిఎంఐని మెజర్ తీసుకుంటాం. 30+ ఎక్కువ బిఎంఐ ఉన్న వాళ్ళకి జనరల్గా వి అవాయిడ్ లైపోసెక్షన్. ఓవరాల్గా బాడీలో అంత ఫ్యాట్ ఉన్నప్పుడు మనం ఒక ఏరియాలో తీయడం వల్ల దానికి బెనిఫిట్ ఉండదు. కరెక్ట్. సో విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు దేర్ నార్మల్ బిఎంఐ. అప్పుడు ఏదైతే మిగులుతుందో స్టబన్ ఫ్యాట్, దాన్ని మనం లైపోసెక్షన్లో మనం అడ్రస్ చేసుకోవచ్చు. మనం ఈవెన్ హిప్ చేస్తారు కదా, హిప్ వేస్ట్ కూడా చేస్తారేమో కదా సార్. బట్ చెప్పేది మీరు ఇప్పుడు ఒక 60 kgs ఉండాల్సిన పర్సన్ 80 kgs ఉన్నారనుకోండి, నేను ఓన్లీ హిప్లో తీయడం వల్ల నాకు యూజ్ ఉంటుంది. రైట్. అట్లీస్ట్ విల్ బ్రింగ్ దెమ్ టు అట్లీస్ట్ 70, కొంత నియర్ ఐడియల్ బాడీ వెయిట్ తీసుకొచ్చేసి అప్పుడు చేసినప్పుడు మినిమల్ స్టబన్ ఫ్యాట్నే తీయగలుగుతాం. వీ డోంట్ వాంట్ టు రిమూవ్ అన్నెసరీ ఫ్యాట్. రైట్. ఇట్స్ నాట్ సేఫ్. 10% బాడీ వెయిట్ కంటే మనం ఫ్యాట్ని తీసినప్పుడు అన్నెసరీగా బ్లడ్ లాస్ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్లో మరి బ్రింగ్ డౌన్ ద వెయిట్ టు ద హెల్దీ బిఎంఐ, దెన్ డూ ద సర్జరీ. సో లైపోసెక్షన్కి ముందు ఖచ్చితంగా కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఖచ్చితంగా చేసుకోవాలి. ఉంటుంది. వాళ్ళ షుగర్స్ కంట్రోల్ ఉండాలి, గ్లూకోజ్ మెటబాలిజం హ్యాస్ టు బి నార్మల్, తర్వాత ఐడియల్ బిఎంఐ, ఇవన్నీ ఉన్నప్పుడే మనం లైపోసెక్షన్కి మనం కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది, సేఫ్టీ ఉంటుంది. మనం ఈ వైలేట్ అయినప్పుడు సేఫ్టీ కొంచెం రిస్క్ పెట్టినట్టు. ఇది ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ కాబట్టి జనరల్గా వీ డోంట్ రికమెండ్ ఎనీబడి విత్ మోర్ ఒబెసిటీ టు గో ఫర్ లైపోసెక్షన్ డైరెక్ట్లీ. ఈవెన్ షోల్డర్లో కూడా, ఐ మీన్ బ్యాక్లో కూడా మనకి ఎక్కడైతే దాని ఐ థింక్ లవ్ హ్యాండిల్ బ్రా రోల్స్ అంటారు, అక్కడ కూడా మనం లైపోసెక్షన్ చేసే అవకాశం ఉందని విన్నాను సార్. ప్రొసీజర్ వైజ్ ఎస్, టెక్నికల్లీ వీ కెన్ డూ. బట్ అదే చెప్పేది, మీరు ఓవరాల్గా కనుక వెయిట్ తగ్గించినప్పుడు చాలాసార్లు ఆ ఎక్సెస్ ఫ్యాట్ అనేది దానికదే వెళ్ళిపోతుంది. రైట్ రైట్, ఐ అండర్స్టాండ్. బాడీలో మీరు మీ బాడీ ఒక లెట్సే ఒక మిసోమార్ఫ్ అనుకోండి, ఒక మిడ్ రేంజ్ బాడీ అంటే హెవీ, కొంతమంది హెవీ బాడీస్ ఉంటాయి చిన్న, కొంతమంది స్కెల్టన్ చిన్నగా ఉంటుంది. మీ బాడీలో ఫ్యాట్ మీరు ఎక్కువ క్యాలరీ స్టోర్ చేసుకోవడానికి కనుక ప్లేస్ లేకపోతే అది ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేసుకుంటాం. సో అప్పుడు మీకు బ్రా రోల్స్ వస్తాయి, లేదంటే థైస్ హ్యాంగ్ అవుట్ అయిపోతాయి ఎవ్రీవేర్. సో ఒక్కసారి కనుక వాళ్ళది మళ్ళీ మనం రైట్ స్టేట్ ఆఫ్ మనం బిఎంఐలో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ అంతా మళ్ళీ రీఅబ్జార్బ్ అయిపోతుంది సిస్టమ్కి, ఎనర్జీగా తీసేసుకుంటుంది బాడీ, ఆక్సిడైజ్ చేసుకుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్లీ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైపోసెక్షన్స్లో ప్రత్యేకమైనటువంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయండి యాక్చువల్లీ?